ఆశ్రమది చేస్తూ శిలువకి వచ్చి ఓపెన్ చేయాలని As we begin this holy matrimony service, Lord, we open our hearts with gratitude, Lord. Yes, this is the day that the Lord has made. We will rejoice and be glad. Yes, God, we pray for this couple, Lord Jesus, Lord, these children, Lord Jesus, Lord, Karthik and Dhanalakshmi, Lord Jesus, Lord Jesus, Lord, even as we witness, Lord Jesus, Lord, this prayer, Lord Jesus, Lord, should be blessed, Lord, the heavenly blessing, Lord, with the spiritual blessing, with the physical blessing, and with the material blessings, Lord. Thank you, Lord Jesus, Lord, may the lights, Lord Jesus, Lord, be a blessing, Lord Jesus, to many, and be a beacon, Lord Jesus, for others, Lord. Yes, Lord, thank you, Lord Jesus, God. We commit, Lord Jesus, Lord, the entire marriage service in your hands, Lord Jesus, Lord. Thank you, Lord Jesus, Lord. You bless it, Lord Jesus, Lord. Bless each and everyone who have gathered here, Lord. We ask everything in the matchless name of the Lord and Savior Jesus Christ. Amen. బ్రదర్ బాబు గారు వచ్చి చదువుతారు. అది కాన్ 2వ అధ్యాయం 18 నుండి 25 వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భుజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూస్తూ అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూచరితువులకు పేరు పెట్టెను. అయినను ఆదాముకు సాలి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢనిద్ర కమ్మిచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముదలలో ఒక దారిని తీసి ఆ జోగును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాము ఆదాముడి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీలిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇకనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన వత్త నాది అనబం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను బతుకొని వారు ఏక శరీరంలోనే ఎందరు. దేవుడి పరిశుద్ధవార్తలు తెలుసున్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1-13 వచనాలు చొప్పున 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులలో ఆ వివాహంలోకి పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం నీకు రాలేదనను. ఆయన తల్లి పరిచారకులు చూచి, ఆయన మీతో చెప్పినది చేయడెన్ను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2 3 తూగు పట్టు 6 ఉంచబడిను. యేసు ఇంట్లోని వనసు చెప్పగా వారు వాటిని అంచున పట్టుకు నీపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు నుంచి విందు బాగాలేతుకు తీసుకొని పండుని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీరు గుంచి తీసుకుపోయిన వారి
తీసుకుపోయిన పరిచారకుడికే తెలుస్తుంది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుడికి ఇచ్చి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జప్పు ద్రాక్షారసము కోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము వచ్చుకొని ఉన్నామని అతనితో చెప్పాను. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయటపరచెను. పాస్టర్ శ్యాంబాబు గారు చదువుతారు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 నుండి 33 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యునలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. మొదటి వివాహమును జరిపించారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని మీ లేఖనంలో సెలవిచ్చినట్టుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రియ సహోదరుడు సుగ్గు కార్తిక్ గారు, సహోదరి మజ్జి ధనలక్ష్మి గారిని ఈ పరిశుద్ధ వివాహంలోనికి మీరు తీసుకొని వచ్చినందుకై మీకు వందనాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు వారిని రక్షించుకున్నందుకై మీకు వందనాలు. ఈ పరిశుద్ధ వివాహము చేయుటకు మీ సేవకునిగా నాకు, ఇక్కడున్న సేవకులకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ఈ వివాహాన్ని జరిపిస్తూ ఉంటుండగా సమస్తము సక్రమంగా మర్యాదగా మీ మహిమార్థమై జరిపించబడి వీరిరువురు ఈ పరిశుద్ధ వివాహంలో భార్యాభర్తలుగా ఐక్యపరచబడి మీ కొరకు భూమి మీద సాక్షులుగా జీవించక సహాయం చేయమని మీ ప్రేమకై వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మొదటిగా వివాహం యొక్క ఉద్దేశములు ఏమై ఉన్నాయో దయచేసి అందరూ ఇక్కడ ఉన్న వీరిరువురు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. భార్యాభర్త ఇరువురు తమ జీవితకాలమంతయు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమియందునో లేమియందునో పరస్పర సహాయ సహకారములు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయింపబడినది. రెండవ కారణం, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయింపబడినది. మూడవ కారణం, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాస, ప్రేమ, జ్ఞానముల యందు పెంచబడినట్లు వివాహము నిర్ణయింపబడినది. నాలుగవ కారణం,
వివాహము ఘనమైనదిగా ఎంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయించబడినది. ఇప్పుడు నేను సంఘాన్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. అందరూ జాగ్రత్తగా విని నాకు సమాధానం చెప్పాలి. ఇక్కడున్న వీరిరువురు సహోదరుడు సుగ్గు కార్తీక్, సహోదరి మధ్య ధనలక్ష్మి పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనానో ఉన్న ఎడల, ఇక్కడ ఎవరైనాను చూపగలిగిన ఎడల ఇప్పుడే చూపవలను, ఇక మీదట ఎల్లప్పుడూ మౌనముగా ఉండవలెను. మీ మౌనమును అంగీకారంగా తీసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాను. కార్తీక్, ధనలక్ష్మి దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడివారు అందరూ దేవుని చేత జతపరచబడుననియు వారి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచుకొనవలను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరూ ఉత్తరం ఇయ్యవలెను. గనుక మీరు యథావిధిగా వివాహము వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనానో ఆటంకమున్నేడలా దానిని ఇప్పుడు ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. సుగ్గు కార్తీక్, ధనలక్ష్మిని వివాహం చేసుకున్నట్టుకు నీకేమైనా ఆటంకం ఉన్నదా? ఏం లేదు బాస్. మధ్య ధనలక్ష్మి, కార్తీక్ను వివాహం చేసుకున్నట్టుకు నీకేమైనా ఆటంకం ఉన్నదా? లేదండి. లేదు. కార్తీక్, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు మధ్య ధనలక్ష్మిని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ధనలక్ష్మికే భర్తవై ఉందువా? ఉంటా బాస్. ధనలక్ష్మి, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు సుగ్గు కార్తీక్ను నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకాలమంతయు సుగ్గు కార్తీక్కే భార్యవై ఉందువా? ఉందునండి. ఈ సమయంలో అమ్మాయిని అబ్బాయికి వివాహంలో ఇచ్చేవారు తండ్రి గారు, తల్లి గారు. అదేవిధంగా అమ్మాయి తల్లిగారు, ఆ అబ్బాయి తల్లిగారు, అబ్బాయి యొక్క మరి సహోదరుడు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సూర్యనారాయణ గారు, మీ యొక్క కుమార్తె యొక్క కుడి హస్తమును తీసుకొని మరి కార్తీక్ యొక్క కుడి హస్తంలో ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం. దీన్ని మన భాషలో కన్యాదానం అని కూడా అంటారు. ఈ యొక్క వివాహంలో కుడి హస్తం, ఈ వివాహంలో తండ్రి గారు తన యొక్క కుమార్తెను కార్తీక్ ఇస్తూ ఉన్నట్టు తన యొక్క కుడి హస్తం ఇవ్వడం ద్వారా సమ్మతి తెలియజేశాడు. కార్తీక్ యొక్క తల్లిగారు, తన యొక్క సహోదరుడు, ఇరు పక్షాలు ఉన్న కుటుంబాలందరూ కూడా ఇక్కడ ఉన్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు వెళ్ళి కూర్చోండి, ఉండండి. సుగ్గు కార్తీక్ అను నేను, సుగ్గు కార్తిక్ అను నేను, మధ్య ధనలక్ష్మి అను నిన్ను, మజ్జి ధనలక్ష్మి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ
పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయం చొప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను లేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా నా భార్యనుగా అంగీకరించుచున్నాను. అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగింతునని జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. మజ్జి ధనలక్ష్మి అను నేను, మజ్జి ధనలక్ష్మి అను నేను, సుగ్గు కార్తీక్ అను నిన్ను, సుగ్గు కార్తిక్ అనే మిమ్మలను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను మిమ్మల్ని ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను వినిన్నాడు. దీనికి మేము సాక్షులము. కార్తీక్, ఈ అమ్మాయిని మరి వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా తెచ్చావా? ఉంగరాలు తెచ్చి దయచేసి ఉంగరాలు ముందుకు తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ ఉంగరముల కొరకు ప్రార్థన చేసుకుందాం. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ యొక్క ఉంగరములు వీరిరువురు ధరింప చేసుకొంచు ఉంటుండగా ప్రభువా, మీ ఎదుట, మీ సన్నిధిలో, మందిరంలో, ప్రజల ఎదుట, సంఘం ఎదుట వీరు చేసిన ప్రమాణాలు ఎంతో విలువైనవి. లోకానికి గుర్తుగా ఈ యొక్క ఉంగరాలు వీరు ధరింపజేసుకొంచు ఉంటుండగా ఈ ఉంగరములను మీరు దీవించి ఆస్వాదించండి. ఒకరికొకరు నమ్మకంగా ప్రేమ కలిగి జీవించుటకు మీ యొక్క సహాయము చేయమని వీరిరువురిని మరొకసారి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ ఉంగరాలు ధరింపజేయకముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బంగారము విలువైనది. రెండవది, బంగారము చాలా గట్టిది, తుప్పు పట్టదు. కాబట్టి వీరి యొక్క జీవితాలు ఈ బంగారం కన్నా విలువైనవి. చాలాసార్లు వివాహాలలో బంగారం ఎక్కువగా పెట్టలేదని చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. కొన్నేళ్ళ తర్వాత కూడా అలా ఏది కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక జీవితాన్ని వీరికి ఇచ్చారు. ఈ జీవితాలు దేవుని కొరకు మహిమకరంగా ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మరి కార్తీక్ అమ్మాయికి ఉంగరం ధరింపజేస్తాడు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. చివరికి మీరు కూడా
వేరుపరచబడకూడదు. సుగ్గు కార్తీక్ మరియు మజ్జి ధనలక్ష్మియు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను బయలుపరిచి ఒకరినొకరు ప్రమాణము చేసి ఉంగరములు ఇచ్చి పుచ్చుకొనుట వల్ల చేతులు కలుపుట వల్లనో దాన్ని తెలిపినారు గనుక వీరిద్దరు సుగు కార్తీక్ మరియు మజ్జి ధనలక్ష్మి భార్యాభర్తలని దేవుడు నాకిచ్చిన అధికారమును బట్టి, ప్రభుత్వం వారు నాకిచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో ప్రకటించుచున్నాను. దేవుడు వీరి దాంపత్య జీవితమును దీవించునుగాక. ఈ సమయంలో ఇప్పుడు కార్తీక్ ఆ వెళ్తి నెమ్మదిగది వెళ్తి చోటు మోకరించిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు ఇక్కడ ఉన్నవారు దయచేసి మోకరించి దైవ సేవకులు ముందుకు రావాలని మనం చేస్తున్నాను. మరి కాంగ్రిగేషన్లో కూడా ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఉంటే, దోస్ హు ఆర్ ఇన్ ద కాంగ్రిగేషన్, గాడ్ సర్వెంట్స్, ఐ వెల్కమ్ యూ. కైండ్లీ కమ్ ఆన్ టు ద డయస్. వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ దెమ్. ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన, పరిశుద్ధుడవైన దేవా, వివాహము అన్ని విషయములో ఘనమైనది అని మీ లేఖనంలో సెలవిచ్చిన మా ప్రియ తండ్రి, ఘనుడైన దేవుడుగా మీరు ఉండి ఈ యొక్క వివాహమును సమస్తము సక్రమంగా మర్యాదగా మీ నామమహిమార్థమై మీరు జరిపించినదికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వీరిరువురికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీరు రక్షణ పొందుటకు మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యంలోనూ ప్రార్థనలోనూ సహవాసంలోనూ ఎదుగుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మరి సహోదరుడు మరి సుగ్గు కార్తీక్ గారు, సహోదరి మజ్జి ధనలక్ష్మి గారిని ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో మీరు ఐక్యం చేసినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీరి దాంపత్య జీవితము ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉంటుండగా ప్రభా, మిమ్ములను కలిగి, ప్రార్థనా జీవితమును కలిగి, వాక్యమును కలిగి, సంఘ సహవాసమును కలిగి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ, గౌరవించుకుంటూ జీవనయాత్రను కొనసాగించుటకు మీ సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా, రాబోయే రోజుల్లో మీ సమయంలో మీ చిత్తంలో వీరికి సంతాన ప్రాప్తిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా వీరి తల్లిదండ్రులుగా రాబోయే దినంలో ఏర్పాటు చేయబడి మీ కొరకు ఒక చక్కని కుటుంబము, యెహోషువ చెప్పినట్టు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పి మీ నామాన్ని గణపరచుటకు మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా, జీవనయాత్రలో భార్యాభర్తలుగా లోకంలోనికి వీరు వెళుతూ ఉంటుండగా మీ సన్నిధితోడు వీరితో మీరు ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాం. దురాత్మ శక్తుల నుంచి వీరిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు ఒక చక్కని సాక్ష్యం కలిగిన కుటుంబంగా భూమి మీద జీవిస్తూ మీ నామాన్ని గణపరచుటకు మీ యొక్క సహాయం చేయండి. వీరు కలిసి పని చేసుకోగలటకు, వీరు కలిసి మీ యొక్క వాక్యాన్ని చదువుకోగలటకు, వీరు కలిసి ప్రార్థన చేసుకోగలటకు, వీరు కలిసి మీ యొక్క ప్రేమను ఇతరులకు తెలియజేయటకు మీ యొక్క సహాయం చేసి వీరిని దీవించి ఆస్వాదించమని మీ సేవకులుగా మీరు మాకు ప్రార్థించే గొప్ప అవకాశం ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకం నుంచి ప్రభా, వీరిని మీరు మెండుగా దీవించి ఆస్వాదించి మీ కొరకు చక్కని కుటుంబంగా మరి జీవించుటకు మీ యొక్క సహాయం చేయమని, వీరి జీవితాలను బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ శ్రేష్టమైన నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు తిరిగి రానైన మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మంగళసూత్రం కూడా తీసుకొని వచ్చారు. నేను ముందే అడిగాను మంగళసూత్రము ఉంగరాలు ఏదైనా ఉంటే తీసుకురమ్మని. ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఈ మంగళసూత్రం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ప్యాట్రిక్ పాస్టర్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఒక శరీరంగా ఒక కుటుంబంగా తండ్రి ఈ దినం తండ్రి మీరు చేసినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వారు ఒకరికొకరు చేసిన ప్రమాణం తండ్రి మీరు విన్నా తండ్రి. ఈ సంఘం ఎదుట ప్రభావ నీ సన్నిలో తండ్రి వారు చేసిన ప్రమాణం ప్రభావ మీరు విన్నా తండ్రి. మరి వారి జీవితకాలం అంతా ఈ ప్రభావ నీ ఆత్మతో నింపబడుతుంది. వారి ప్రతి ప్రమాణం తండ్రి వారి తండ్రి హృదయపూర్వకంగా తండ్రి వారు దాన్ని నెరవేర్చుకు తండ్రి మీరు వారికి సహాయం దయచేయండి. ఇప్పుడు తండ్రి మరి వారిద్దరు కూడా ప్రభా మరి కుటుంబంగా తండ్రి వారు చేయడం దానికి గుర్తుగా తను ఇచ్చినటువంటి టోకెన్ ప్రభా ఈ చేతిలో పెట్టుకొనిస్తున్నాం తండ్రి. దీన్ని మీరు దీవించి ఆస్వాదించండి తండ్రి. మా ప్రభా మీరు వారి తండ్రి మరి ప్రతి విధమైనటువంటి ఆజ్ఞకు తండ్రి లోబడి తండ్రి అన్ని విషయాల్లో కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచు తండ్రి, ఒకరినొకరు గౌరవించుకొంచు, ఒకరినొకరు ఘనపరుస్తుంది. ఎల్లప్పుడూ నీ సన్నిలో నిలిచితండి. నీ నామం ఘనపరచు బిడ్డలుగా తండ్రి వారిని ఆశీర్వదించవలసిందని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకములను స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. మిగతా కార్యక్రమం ఉన్నది. మొదటిగా అబ్బాయి తరఫున 2 సాక్షులు, అమ్మాయి తరఫున 2 సాక్షులు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్య దేవుడవైన మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నాన్న ఈ సాయంకాల సమయమున దైవజనుల చేత ఈ యొక్క ప్రభా వివాహమును మీరు జతపరిచినారు. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కార్తీకును ప్రభా, మన ధనలక్ష్మిని ప్రభా మరి మీరు జతపరిచినారు. నైనా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నీ నిర్ణయము, ఇది నీ చిత్తము, నీ కార్యము వారి ఎడల మీరు జరిగించినావు. స్తోత్రం. మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి. వారి ఇరువురుగా వారి మధ్యలో మీరుండి ప్రభా వారిని ఆశీర్వదించి వారి జీవిత ప్రయాణములో యేసయ్య నీ కొరకు బ్రతుకున్నట్లుగా, నీ కొరకు నీ మహిమార్థమై జీవించినట్లుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఇరువురి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బంధువర్గాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ఇరువురి దంపతులను ఆనాడు ఆది కాలములో ఆదాము అవ్వలను వివాహము జరిగించి
వారిని కుడి చేతి ఎత్తి ఆశీర్వదించిన దేవుడవు. అదే దేవుడు ఇప్పుడున్నావు. నిన్న నేడు రేపు మారని దేవుడుగా ఉన్నావు. స్తోత్రం అయ్యా. నీ దయగల కృపగల హస్తాలకు ఇరువురి దంపతులను యవనస్తులను అప్పగించుకుంటూ మీరు బహుగా ఆశీర్వదించి విస్తరింపజేసి నడిపించుమని దైవజనులను బట్టి వచ్చిన బంధువు వర్గాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు అందరూ వచ్చిన పని అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా కాలేదు. దేవుని కృప వలన కార్తీక్ను ధనలక్ష్మిని దేవుడు ఒక కుటుంబంగా ఇది జతపరిచినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి సంఘం తరఫున మరి ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాను. మరి భవిష్యత్ అంతల్లో వారు దేవుని వెంబడించి మరి దేవునికి మహిమకరంగా సంఘంలో అందరికీ ఒక మాదిరిగా జీవిస్తారని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులుగా మనము ప్రతి విషయం చూసినా సరే వాటికి ఆది కాండంలో ఉంది. దేవునితో సహవాసం ఆది కాండంలో మొదలైంది. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం, అది కూడా ఆది కాండంలోనే జీవవృక్షంలో మనకి దేవుడు చూపిస్తున్నాడు. మనుష్యుడు పాపంలో పడడం ఆది కాండంలోనే ఉంది. కానీ రక్షకుని గురించిన ఆ వాగ్దానం కూడా ఆది కాండంలోనే ఉంది. ఈ దినము మరి కార్తీక ధనలక్ష్మి ఇద్దరు వారి కుటుంబానికి ఆది ఈ దినమే. ఈ దినం నుండి వారు ఒక కుటుంబంగా, ఇండివిజువల్గా కాదు, ఒక కుటుంబంగా వారు గుర్తింపు పొంది ఉన్నారు. ఆదాము హవ్వలు ఒక్క శరీరం అనబడ్డారు. అంటే ఇప్పటి నుండి కుటుంబము తల్లిదండ్రులకి వేరుగా, సపరేట్గా ఒక యూనిట్గా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. మనం 1 కొరింథీ 7వ అధ్యాయం చదివితే అంతా పెళ్లి గురించే ఉంది, వివాహం గురించే ఉంది. దాంట్లో మొట్టమొదటి అసలు వివాహం ఎందుకు ఒక వ్యవస్థగా దాన్ని ఏర్పాటు చేశారంటే, మొట్టమొదటిది జారత్వం అనే పాపం నుండి మనుషుని కాపాడడానికి. ఈ సమయంలో ముఖ్యంగా ఆ టైంలో పౌలు గారు ఇది రాసినప్పుడు ఆ సమాజంలో జారత్వం అనేది చాలా విపరీతమైన పాపంగా ఉండేది. సో పౌలు రాస్తున్నది ఏంటంటే, వివాహం జారత్వం నుండి మనుషుని కాపాడడానికి వివాహం అనే వ్యవస్థ ఏర్పరచబడింది. తర్వాత మనం చూస్తున్నాము, దేవుడు అబ్రహాముకి ఒక విషయం చెప్తా, ఈ విషయం నేను అబ్రహాంకి ఎందుకు చెప్పకుండా ఉండాలా, ఆయన తన పిల్లల్ని నా యందు భయభక్తులుగా పెంచుతాడు కదా, ఆ తర్వాత పిల్లలకు దేవుని యందు భయభక్తులు పెరుగుతారు కదా అన్నారు. వివాహం ఏర్పాటు చేసింది ఎందుకంటే కుటుంబంగా చిన్నపిల్లల్ని దేవుని యందు భయభక్తుల్లో పెంచడానికని. వివాహం అనే వ్యవస్థ లేకపోతే పుట్టిన పిల్లలు దేవుడు అంటే భయం లేకుండా పెరుగుతున్నారు ఈ రోజుల్లో. తర్వాత దేవుణ్ణి ఘనపరచడానికి వారి యొక్క జీవితంలో, సంఘ జీవితంలో, మరి బయట ప్రపంచంలో వారు పనిచేస్తున్న స్థలాల్లో కుటుంబంగా వారు అన్ని విషయాల్లో దేవుణ్ణి ఘనపరచడానికి వివాహం ఏర్పరచబడింది. ఆది కాండంలో మళ్ళీ చూస్తున్నాము, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. అనగా భార్య భర్త ఇద్దరు కలిసి ఏక మనసు కలిగి దేవుణ్ణి ఘనపరచాల. భర్త అనే మాట ఫస్ట్ మళ్ళీ ఆది కాండంలోనే మొదలైంది. అయితే ఆమోసు గ్రంథంలో ఏమని రాసిందంటే, ఆమోసు 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా అంటే, వీరిద్దరూ ఒక మనసు లేకపోతే ఇద్దరు కలిసి నడవలేరు. సో సమ్మతం అనేది ముఖ్యం. ప్రసంగి 4:12 ఏమని రాసిందంటే, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా పెళ్ళైనప్పుడు కూడా పరంజ్యోతి గారు ఈ వాక్యమే చెప్పారు. ఈ 3 పేటల తాడు అనేది, మరి మంగళసూత్రాలు 3 పేటలు ఉంటాయో లేదు నాకు తెలియదు,
కానీ మీలో చాలామందికి తాడు ఎట్లా పేంచాలో తెలుసు. ముందు ఆ కొబ్బరి డొక్క దాంతో ముందు ఒక పేట బాగా పురి పెడతారు, పేంతారు. ఇంకోటి అట్లనే బాగా పురి పెడతారు, ఇంకోటి కురి పెడతారు. ఈ మూటి కలిపి మళ్ళీ పురి పెడతారు. అప్పుడే ఆ తాడు గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉంటుందంటే ఎన్ని వర్షాలు పడినా సరే అది చెడిపోదు, ఎంత లాగినా తెగదు. మీకు అందరికీ కొబ్బరి డొక్క తాడు తెలుసు కదా. సో 3 పేటలు తాడు చేయడంలోనే చాలా ఎఫర్ట్ ఉంది. ఈ రోజు నుంచి వీరిద్దరూ ఆ తాడు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నారు. దేవుడు వీళ్ళిద్దరిని ముడేసేసాడు. వీళ్ళిద్దరూ మధ్యలో క్రీస్తు కూడా ఉన్నాడు. అది 3వ పేట ముడైంది ఈరోజు. ఇంక ఇప్పటి నుండి వీళ్ళిద్దరూ రోజు పురి పెడతానే ఉంటారు, ఇద్దరు కలుస్తూనే ఉంటారు. క్రీస్తుతో సహా వారు గట్టి తాడుగా తయారవుతారు. అండ్ దాన్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్యలో అంటుకుని ఉండేది క్రీస్తు. క్రీస్తు వారి మధ్య ఉన్నప్పుడు వారు విడదీయమను. సరే, సో ఈ దినం నుండి మరి న్యూ స్టార్ట్ ఫర్ యూ. సో ఆ థాట్ చేయడం మొదలు పెట్టండి. ఎట్లా చేస్తామంటే దానికి ఆ ఫార్ములా కూడా మీరు చేసిన వాగ్దానాల్లోనే ఉంది. మొట్టమొదటి వాగ్దానం ఏం చేశారు? ప్రేమ. మొట్టమొదటి ఫార్ములా ఏంటంటే ప్రేమ. ప్రేమకి మనకి సాదృశ్యం, మనకి ఉన్న స్టాండర్డ్ కూడా ప్రభువు అయిన క్రీస్తు సంఘం ఎట్లా కలిగిన ప్రేమ. ఆ ప్రేమ ఎంతలాంటి ప్రేమ అంటే చెప్పండి, మరణం పర్యంతం ఆయన ప్రేమించాడు సంఘాన్ని. మరి అటువంటి ప్రేమ మరి క్రీస్తు మనకి చూపించాడు కనుక అటువంటి ప్రేమ భర్త భార్య ఎడల, భార్యకు భర్త ఎడల ఉండాలి. మరి ఆ ప్రేమని మనం రోజు దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. రెండవది గౌరవించడం, ఘనపరచడం లేక గౌరవించడం. మనమందరం క్రీస్తులో అవయవం అయి ఉన్నాము. మరి వీరు కుటుంబంలో 2 మెంబర్స్ ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు ఘనపరచుకోకపోతే, ఇద్దరు ఒకరినొకరు గౌరవించకపోతే కలిసి ఉండలేరు. కనుక ఒకరిలో ఒకరు చెందుచూపు కానీ అహం కానీ ఉండకుండా ఇద్దరు ఒకరినొకరు గౌరవించకుండా జీవించాలి. దీనికి దీనికి సాదృశ్యం ఏంటి? సంఘంలో ఏ ఒక్కరు కూడా ఎక్కువగా తక్కువగా కాదు, అందరూ అవయములు కనుక అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటారు. ఒక చిన్న కథ చెప్తారు. కాళ్ళు, చేతులు, కనులు ఇవన్నీ అంటే ఒకరోజు అనుకుంటారే మన దినమంతా మనం చేస్తున్నాము, ఆ పొట్ట ఏం చేయదు, గమ్ములు కూర్చొని ఉంటుంది, మనం ఏం పని చేయదు అనుకొని చేతులు పని చేయడం మానేస్తాయంట, కాళ్ళు నడవడం మానేస్తాయంట, కళ్ళు చూడడం మానేస్తాయి, చెవులు వినడం మానేస్తాయి, అంతా మానేస్తారు. 3వ రోజుకి వాళ్ళకి బలం లేకుండా చేతులన్నీ వాడిపోతాయి, చేతులు నడవలేకపోతారు, నిలబడలేకపోతారు, చేతులు పని చేయకపోతారు. ఏంటి సంగతి అంటే పొట్ట నవ్వుకుంటా చేసి, ఎవరే మీరంతా గొప్ప పని చేస్తున్నారు అనుకుంటున్నారు, అవి అంతటిని నేను అరిగించుకొని మీకే నేను శక్తినిస్తున్నది నేను అని పొట్ట అంటది. శరీరంలో అవయవాలు ఒకరికొరికి సహకరించుకుంటూ ఉంటేనే ఆ శరీరం పెరుగుతుంటుంది. కుటుంబం కూడా ఎదగాలంటే, ఏ లోకపరంగా దైవపరంగా ఎదగాలంటే ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి. 3వ మాట ఈ 21st century ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఒబీడియన్స్. ఎఫెసీ 5లో చదివితే భార్యలు భర్తకి లోబడాలి అని ఉంది. నేను ఎందుకు లోబడతాను అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే వాక్యంలో దీనికి ఏమీ డౌట్ లేదు. క్లియర్గా 22వ వచనంలో చెప్తున్నాడు ఎఫెసీ 5, స్త్రీలారా ప్రభువుకు వలె మీ స్వంత పురుషుకు లోబడి ఉండుడి. అంటే సంఘం ప్రభువుకి ఎలా లోబడి ఉంటుందో అదేవిధంగా స్త్రీ భర్తకి లోబడి ఉండాలి. దీనిలో డౌట్ లేదు.
కానీ దానివల్ల వచ్చే లాభం ఏంటి చెప్పాలంటే భర్తకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుతుంది. భార్య తనకు లోబడి ఉంది కనుక భార్యని తను ఘనపరచాలని అవసరం ఉంది. ఈ లోబడ్డం అంటే ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కాదు. వారిద్దరూ కలిసి ఏక మనసు కలిగి ఏక భావం కలిగి ఉన్నారు కనుక ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికి సహకరించుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటారు. ఈ 3 చేస్తుండడం వల్ల నేను చెప్పినట్టు ఆ తాడు గట్టిగా అవుతూ ఉంటుంది. మరి ఇంకోటి చేసింది ఏంటంటే సంరక్షిస్తానని చెప్పాడు. సంరక్షించడం అంటే ఏంటి? బయట అపాయం నుండి, ఫిజికల్ డేంజర్ నుండే కాదు, స్పిరిచువల్ డేంజర్ నుండి కూడా. ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాము? ప్రార్థనతో. ఇద్దరు ఒకరి గురించి ఒకళ్ళు ప్రార్థించుకుంటూ శోధనలో పడకుండా ఇద్దరు ఒకరినొకరు స్పిరిచువల్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇది ఎప్పుడు మంచికైనాను చెడుకైనాను. రోజులు ఒకేసారి అన్ని రోజులు ఒకలాగా ఉండవు. కలిమిలేముల్లో వ్యాధి ఎందును ఆరోగ్యమందును, కష్టంలోనూ దుఃఖంలోనూ సుఖంలోనూ అన్ని సిచ్యువేషన్స్లో కూడా ప్రేమించి గౌరవించి విధేయురాలై ఒకరినొకరు సంరక్షించుకుంటూ ఉండాలి. అన్ని సిచ్యువేషన్స్ అని ఎందుకంటున్నంటే క్రీస్తు మనల్ని అన్ని సిచ్యువేషన్స్లో మనతో ఉన్నాడా? మరి క్రీస్తు సంఘంతో అన్ని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మరి కుటుంబం కూడా అన్ని సిచ్యువేషన్స్లో కూడా క్రీస్తును నిలిచి అన్ని సిచ్యువేషన్లో కూడా ఒకరిని ప్రేమించుకుంటూ ఎట్టి విధమైనటువంటి హెసిటేషన్ లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ కుటుంబాన్ని కట్టుకోవడం బద్ధులై ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో చెప్పలేదనుకుంటే కుటుంబంగా భార్యాభర్తల మధ్యలో అప్పుడప్పుడు కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. నా సలహా, ఏ డిఫరెన్స్ వచ్చినా కొంచెం ఆర్గ్యుమెంట్ వచ్చినా సరే సూర్యుడు అస్తమించక ముందే దాన్ని మీరు సెటిల్ చేసుకోవాలి. దాన్ని క్యారీ ఫార్వర్డ్ లేదు, రేపు చూసుకుందాం అనే మాటే ఉండకూడదు. ఏ డిస్ప్యూట్ ఉన్నా సరే, ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఆ రోజు సాయంత్రం నిద్రపోక ముందు, ప్రార్థనకి ముందు ఆ విషయం మీరు సెటిల్ చేసుకున్న తర్వాతనే కుటుంబ ప్రార్థన చేసుకొని నిద్రపోండి. ఇది బట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్. ఎందుకంటే ఒక్కరోజు మీరు పోస్ట్పోన్ చేశారంటే అది 2 days 3 days 4 days ఇంకా జీవితాంతం అది అన్ఫినిష్డ్ అజెండాగా ఉండిపో. కనుక ఏ విధమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నా సరే వాటిని బిఫోర్ సన్సెట్ మీరు సాల్వ్ చేసుకో. తరువాత ప్రార్థన. కుటుంబంలో ప్రార్థన లేకపోతే ఆ కుటుంబం లేనట్టే. ఈ 3 తాళ్లలో ఒక తాడు యేసుప్రభు. మరి యేసుప్రభు రోజు మీతో మధ్యలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడకుండా ఉంటారా? ఉండలేరు. రోజు దావీదేమంటాడు, ఉదయం లేచిన వెంటనే ఆయన్ని స్తుతిస్తాను, రాత్రి పడుకోక ముందు ఆయన్ని కృతజ్ఞతలు చెల్లిస్తాను. మనం కూడా మన జీవితంలో అట్లనే ప్రొద్దునే లేచి అసలు ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోక ముందు కూడా ఫస్ట్ ప్రభుతో మాట్లాడుకోవాలి. ఆ తర్వాతనే మన పనులు మనం చూసుకోవాలి. రాత్రి నిద్రపోక ముందు కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడే ఆ కుటుంబం చాలా గట్టిగా నిలబడుతుంది, తాడు ఇంకా గట్టిగా అవుతుంది. ప్రతి విషయంలో మీరు చూసుకోండి, ఈ తాడు ఏమన్నా లూజ్ అవుతుందా అని మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే మీకు తాడు లూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే దేర్ ఇస్ టైమ్ ఫర్ యాక్షన్. ఈ చిన్న విషయాలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. మరి ఈ యాక్చువల్లీ నేను పెళ్ళిళ్ళు ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అసలు యాక్చువల్గా పెళ్ళి జరుగుతున్నప్పుడు ఇటువైపు రావడం ఇదే మొదటిసారి. ఎప్పుడు అటువైపు ఉండేవాడిని. కానీ దేవుని కృప వల్ల మరి అవకాశం ఇచ్చినందుకు మరి పాస్టర్ గారికి వందనాలు, కుటుంబానికి వందనాలు. మరి ఈ విషయాలు మరి మీరు జ్ఞాపకం ఉంచుకొని మరి దేవుని మహమార్థమై మీరు వర్ధిల్లాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ గాడ్. కరుణామయుడా, దయామయుడా, దయాదాక్షిణ్య పూర్ణుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపాసత్య సంపూర్ణుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములో వసించువాడా,
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొను వారి పట్ల నీ నిబంధనను స్థిరపరచువాడా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. నీకే మహిమ తండ్రి. అయా, మహత్తరమైన సృష్టిని నీ యొక్క మాట చేత ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు, నువ్వు మహాఘనుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత పెద్ద సృష్టిని ప్రభువా ఆస్వాదించుటకు, తద్వారా నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు నాయన మానవుని ఏర్పాటు చేసుకున్నావు. మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయకురాలిగా స్త్రీని కలుగజేసిన దేవుడు, కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన వాడవు, వివాహ వ్యవస్థను స్థిరపరిచిన వాడవు, ఆశీర్వదించిన వాడవు. ఇదిగో నాయన నీ కొందనాలు చెల్లిస్తున్నాం. వివాహము ఎంత గొప్పదో, వివాహము ఎంత దీవెనకరముగా ఉండాలో నీ దాసుడు ప్రభువా అయా పాట్రికేయ గారి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతనముగా కట్టబడిన ఈ కుటుంబంలోనైనా మీ సన్నిధి, మీ వెలుగు, మీ ప్రసన్నత నిండుగా ఉండునుగాకని ప్రార్థిస్తున్నాం. అయా మరి నాయన నీ ప్రేమ అయా ఈ కుటుంబంలో మెండుగా పొంగి పొరులునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నవ దంపతులుగా, కుటుంబముగా, భార్యాభర్తలుగా తండ్రి, ఇది మొదలుకొని వారు నాయన వారి జీవన యాత్రలో ముందుకు వెళుతూ ఉండగా నీ మెండైన కృప సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, ఇది మొదలుకొని భూఫలమందును, గర్భఫలమందును, ఆయురారోగ్యమందును మంచి సాక్ష్యము కలిగి మరి విశేషముగా తండ్రి నాయన క్రీస్తు స్వారూప్యములో సంఘములో అయా దీవెనకరముగా బిడ్డలు ఉందురుగాకని అనేకులకు మాదిరిగా నీకు మైవగా ఈ నవదంపతులు అయా కార్తీకును ధనలక్ష్మిని దీవించమని నీకే స్తుతియు ఘనత మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ హానోక్ గారు కూడా వచ్చారు. ఎంతో సంతోషం వారు మన మధ్యలో ఉండడం. వారు ఈ యొక్క పూలమాలలను మరొకసారి వారికి ధరింపజేయవలసిందిగా మనం చేస్తున్నాం. దేవాన్ని ఘనమైన నాములకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రత్యేకంగా తండ్రి ఇదిగో ప్రభా నీ కుమారుడు ప్రభా కార్తీక్ను, నీ కుమార్తె ధనలక్ష్మిని ప్రభా తండ్రి ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నాయన మీ లేఖనం అంటుంది ప్రభువా, నరుడు ఒంటరిగా ఉండుట నీకు ఇష్టం లేదు, ఎందుకంటే తోటి సహాయం కావాలని సెలవిచ్చావు. కాబట్టి ప్రభా ఆ రీతికి తండ్రి ఇదిగో ప్రభా ఇట్లా ప్రభా తండ్రి ఈరోజు ప్రభా సహాయకారిగా ఇదిగో ప్రభా వివాహ బంధాన్ని మీరు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. కాబట్టి ప్రభా ప్రత్యేకంగా ప్రభా ఇదిగో తండ్రి దండలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు మా మధ్యలో ఉండే ప్రభా ఈ దండను ప్రతిష్ఠించండి ప్రభా. ఈ బిడ్డలకు ఇరువురిని ప్రభా ఇదిగో తండ్రి నైనా ఏక బంధువులై ఉండటం ప్రభానైనా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి నైనా ఈ బిడ్డలను ప్రభా నూతన వదులుగా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని ఇదిగో దండం బట్టి ప్రభా ఇప్పుడు ప్రభా ఏకత్వ కలిగి ప్రభుత్వకు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవమే తన చిత్తముగా చేసెగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థం మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెను లతగా అల్లుకుపోయే చల్లముగా ఎల్లంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరుగురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు శిరములందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్నా చూపులు రెండు జతగా చేరు
రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనకవుతున్నా గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరుగురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరచెలుగా. దేహ సుఖముకే మనువు కోరక దైవ తనయులను పెంచాలని దైవం నియమించెలుగా. ఆది బంధమే ఆలుముగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళై. దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరుగురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహం అంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయ వధువుకు గణము వరుని ప్రేమ వధువు స్వాస్యము. కలంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణప్రియుడు. మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచిన ప్రాణేశ్వరి ఆ వధువు. గొప్పదే పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరుగురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. హల్లెలూయా తెలుస్తూ. Welcome to the club. I can guarantee to you it's going to be very interesting. On a serious note, hearty congratulations to Karthik and Dhanalakshmi and to their families as well. I know how important it is. And it's a pleasure to actually give word of thanks on behalf of the Sugu family. I have to tell you one thing. When he said, give me word of thanks, I tried making a list. But Karthik was so specific. He said, Anna, you have to cover all these names. Because he really wanted to convey his thanks to each and everyone. You have to bear with me. It will take a few minutes. So first of all, a special thanks to all the pastors, Pastor Adrusrao, Pastor Patrick, Pastor Hanok, Pastor Mark, and other pastors. Thank you so much. Thank you for solemnizing the marriage. And also thank you for sharing your wisdom to the newly wedded couple. And thanks a lot for the spirit-filled ceremony. I would also like to thank the church elders from both sides. Folks, just let me tell you, brothers and sisters, everybody has been praying for this day and God has blessed us with a wonderful weather. Amen? Praise the Lord. Wonderful weather and the arrangements are all timely, exactly as Karthik wanted. And big thanks to God for ensuring that all of this works well. I also wanted to the main people in all of this, the guests, without which it couldn't be a great day. So thanks a lot to each one of you for coming here today. Especially with all the traffic and all the busy schedules. Thank you so much for coming and making it memorable. Thanks to the bridal party and the groomsmen as well. Thank you for your unwavering support. And the AFC worship team, thank you so much for the lovely singing there and for making it meaningful and blessed for the couple. I also wanted to thank the event organizers and planners. Thank you so much. Karthik specifically wanted me to call Brother Praveen. Brother Praveen, wherever you are, if you're listening, Karthik specifically wanted to call out, thank you for all your help with respect to catering and decorations. Thank you, brother.
And he specifically asked me to call out few friends' names as well. Karthik's friends Bhupati, Sunny, Akhil, Prabhu, Anil, Rajesh, Durga. We also have Monica, Sumana, Vanita, and Kavya, the decorators and photographers. Folks, I've seen all of this and I've heard all of this. I think it's time you all group up and start a wedding organizer group. I think you'll do a fantastic job there. A big thanks to also Karthik's colleagues. I'm actually indebted to him. Thank you for advising him to get married. It's finally done. He's done. He's married. Thank you so much. And also for helping him to complete his work on time. Thank you so much for that. So thanks all for all your wonderful presence here. And the families have prepared a very delicious dinner. And they warmly want to invite each one of you to join and continue in this celebration. All glory to God. Praise the Lord. జీవాధిపతి, ఘనమైన దేవ, శ్రేష్ఠ ఈవులను భూమి మీద మా కొరకు ఇచ్చిన మా ప్రియ తండ్రి, శ్రేష్ఠ కుమారుడైన యేసు క్రీస్తును లోకంలోనికి పంపించి పాపము శాపము తొలగించి పరిశుద్ధత ఇచ్చి మీ బిడ్డలుగా స్వీకరింపజేసుకొని రక్షణను దయచేసి మీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అనాది సంకల్పంలో సోదరుడు కార్తీక్, సోదరి శ్రీమతి కార్తీక్ను మీరు ఏర్పాటు చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో ఈ పరిశుద్ధ వివాహంలో భార్యాభర్తలుగా మీరు ఐక్యపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క చక్కని లేఖన భాగమును మీ సేవకుని ద్వారా మాకు అందించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమ్మతించకుండా ఇద్దరు సాగి నడుతురా జీవనయాత్రలో వీరు సమ్మతించి ప్రతి విషయంలో మీ యొక్క సమ్మతమును పొంది వీరు సమ్మతించి ముందుకు కొనసాగలుటకు మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వీరి కుటుంబానికి మీరు అధిపతిగా ఉండి వారి జీవితాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సంతోషంగా వారి జీవితాన్ని ప్రారంభించుకొని సమాధానంగా లోకంలో జీవిస్తూ సంతానంతో వారి తృప్తి పొంది కుటుంబంగా మిమ్మల్ని ఆరాధించే గొప్ప యోగ్యత వారికి మీరు ఇస్తూ ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా, వీరి యొక్క దాంపత్య జీవితంలో మీరు దీవించి ఆస్వాదించండి. మంచి ఆయుష్, మంచి ఆరోగ్యము, కుటుంబంలో నెమ్మది మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఫిలిప్పీ 4:19 ప్రకారము క్రీస్తు యేసు మహిమలో వీరి ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలో, వాక్యంలో, సంఘ సహవాసంలో ఎడతెగక వీరుండగలుటకు మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, దేవుని సేవకులు మా మధ్యలోనికి మీరు వీరు తీసుకొని వచ్చేందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాస్టర్ మార్క్ గారిని, పాస్టర్ ఆనోక్ గారిని, మరి అదేవిధంగా పాస్టర్ ప్యాట్రిక్ గారిని, పాస్టర్ ప్రభాకర్ గారిని, మరి ఇంకో పాస్టర్ గారిని ప్రభా, మీరు యొక్క మరి వివాహానికి మీరు తీసుకొని వచ్చేందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ప్రార్థించి వీరి కొరకు ప్రభా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకై వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబం యొక్క ఆహ్వానం అందుకొని వచ్చిన బంధుమిత్రులందరినీ, సంఘ సభ్యులను పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి. సహాయపడిన వారందరినీ మీరు ఆస్వాదించమని మరొకసారి దాంపత్య జీవితంలో వీరి ముందు కొనసాగుతూ ఉంటుండగా మీరు వారికి నాయకుడిగా ఉండి ముందుండి నడిపించి వీరి జీవితాలను దీవించి ఆస్వాదించమని ఈ యొక్క వివాహం ద్వారా సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మలను తగ్గించుకుంటూ మీ శ్రేష్టమైన నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు తిరిగి రానైన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రియులందరి మీదను, నూతనంగా వివాహంలో జతపరచబడిన సోదరుడు కార్తీక్, సోదరి ధనలక్ష్మి మీదను, ఇరుపక్షాల కుటుంబాల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్.